శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. దసరా నవరాత్రులలో 7వ రోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. శ్రీ మహాచండీదేవి అలంకారం యొక్క విశిష్టత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దసరా నవరాత్రులలో శ్రీ చండీదేవి అలంకారం దుర్గమ్మ యొక్క ఉగ్ర రూపాలలో ఒకటి. ఈ రూపం శత్రువుల నుండి రక్షణ మరియు విజయాన్ని అందిస్తుందని నమ్ముతారు. ఈ రూపం అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున మహాచండీ కవచం పఠించడం వల్ల శుభం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. శ్రీ మహాచండీదేవిని 2 విధాలుగా కొలుస్తారు కూడా. చండీ ప్రశాంతవదనంతో ఉన్నప్పుడు ఉమా, గౌరీ, పార్వతి, హైమావతి, శతాక్షి, జగన్మాత, భవాని అంటారు. చండీదేవి భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు దుర్గా, కాళీ, శ్యామ, చండీ, చండిక, భైరవి పేర్లతో పూజిస్తారు. దసరా నవరాత్రుల సందర్భంగా మహాచండీ అలంకారంలో ఉన్న శక్తి స్వరూపాన్ని దర్శించుకుంటే మనసులో ఉండే కోరిక నెరవేరుతుందని చెబుతారు. ఇంద్రుడి సింహాసనాన్ని ఆక్రమించేందుకు రాక్షసులు ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. దేవతలను హింసించేవారు. దిక్కుతోచని పరిస్థితుల్లో దేవతలంతా పరమేశ్వరుని వద్దకు వెళ్ళి రాక్షసుల గురించి చెబుతారు. ఆ సమయంలో శివుడు మాతృదేవతలను స్తుతించమని సూచించారు. అప్పుడు దేవతలంతా కలిసి మాతృదేవతలను స్తుతించగా మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాగౌరి ఈ ముగ్గురి శక్తి కలిసి చండిగా మారింది. అలా రాక్షసులను సంహరించి దేవతలకు రక్షణ కల్పించారు. రాక్షస సంహారం అనంతరం చండీదేవి హరిద్వార్లో ఉన్న నీల్ పర్వత శిఖరంపై కొలువైందని చెబుతారు. ఈ ఆలయ విగ్రహాన్ని ఆదిశంకరాచార్యుల వారు ప్రతిష్ఠించారని చెబుతారు. నిత్యం భక్తులతో కలకలలాడే చండీదేవి ఆలయం శరన్నవరాత్రులలో కిక్కిరిసిపోతుంది. హిమాలయ పర్వత శ్రేణిలో ఉన్న ఈ ఆలయాన్ని సుచత్ సింగ్ అనే కాశ్మీరీ రాజు నిర్మించాడని చెబుతారు. సద్గురు శంకరాచార్యుల వారు ఈ ప్రాంతంలో పర్యటనకు వచ్చినప్పుడు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని స్థల పురాణం. పంచతీర్థాల్లో ఒకటిగా చెప్పే హరిద్వార్లో ఉన్న ఈ శక్తి రూపాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. శరన్నవరాత్రులలో చండీ హోమం నిర్వహిస్తారు. దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహాచండీ అమ్మవారు ఉద్భవించారు. శ్రీ చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. శ్రీ మహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లేనని భక్తుల విశ్వాసం. శ్రీ మహాచండీ అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారటం, ఏ కోరికలతో ప్రార్థిస్తామో ఆ కోరికలు అన్నీ సత్వరమే లభిస్తాయని పండితులు చెబుతున్నారు. ఈరోజు మహాచండీకి కదంబం, చక్కెర పొంగలి, పులిహోర, లడ్డు, రవ్వ కేసరి, కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎరుపు రంగు వస్త్రాన్ని సమర్పించి ఎర్రటి పూలతో పూజిస్తారు. ఈరోజు చండీ ధ్యానం, లలితా సహస్రనామ స్తోత్రం, ఖడ్గమాల పఠించాలి. తెలుసుకున్నాం కదా శ్రీ మహాచండీదేవి అలంకారం యొక్క విశిష్టత. ఆ జగన్మాత మనందరి న్యాయమైన కోరికలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం మన కుబేరాస్ కార్నర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.